హలో అందరికీ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్. అండ్ 2 years నుంచి అయితే నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నా కోకోనట్ ఆయిల్తోని. లియాన్స్ పుట్టిన తర్వాత చాలా హెయిర్ ఫాల్ అయితే అబ్జర్వ్ చేశాను. అండ్ క్లియర్గా అయితే ఫేస్ చూడగానే ఐడెంటిఫై చేసేయచ్చు. ఫోర్ హెడ్ మీద చాలా హెయిర్ లాస్ అయిపోయిందని చెప్పేసి, సో అందుకని చెప్పేసి నేనే ప్రిపేర్ చేసుకున్నా. ఇది ఎందులో కాపీ కొట్టేది కదా, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేసే. సో ఇక్కడ పైన పిక్ అయితే డిస్ప్లే చేశాను చూడండి. పైన ఫుల్గా హెయిర్ ఉండదు, అంతలా హెయిర్ ఫాల్ అయిపోయింది. అండ్ కింద కూడా చాలా హెయిర్ ఊడిపోయింది. సో అందుకని నాకైతే ఈ హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయ్యింది ఇది వాడిన తర్వాత. ప్రతిసారి 1/2 లీటర్ యూస్ చేస్తాను, కాకపోతే ఈసారి 100 ml యూస్ చేస్తున్నా. 100 ml 65 రూపీస్. సో మందపాటి గిన్నె పెట్టుకొని సిమ్లోనే చేయాలి. సో నేను ప్రతిసారి చేస్తున్నాను కాబట్టి అలవాటు అయిపోయింది. ఈ ఆయిల్ ప్రిపేర్ చేయకముందు బాగా మరగాలి ఫస్ట్ సిమ్లోని. సో ఏంటంటే 100కి 100% నాకైతే రిజల్ట్ వచ్చింది, అందుకని యూస్ చేస్తున్నాను. లేకపోతే నార్మల్ కొబ్బరి నూనె రాసేసుకునేదాన్ని. చాలా బెస్ట్ అనిపించింది. అండ్ ఇక్కడే డిస్ప్లే చేశాను వీడియో, అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్. సైడ్ హెయిరే ఉండేది కాదు అసలు, అంత ఊడిపోయింది. అండ్ ఇందులో ఏం లేదు, కోకోనట్ ఆయిల్, మందార పువ్వు, నాటు గులాబీ అండ్ కరివేపాకు. నాటు గులాబీ ఇప్పుడైతే నేను మా ఇంటి దగ్గర చెట్టుకు తెంపుకుంటున్నాను, కానీ చాలాసార్లు కొనుక్కొనే నేను యూస్ చేశాను. అండ్ ఇది అయ్యేలోపు నేను ఇంట్లో పిల్లలకి, మా హస్బెండ్కి అయితే ఫుడ్ పెట్టేసాను అనమాట ఒక సైడ్. అండ్ ఇంకొక సైడ్ వచ్చి చెక్ చేసుకుంటున్నా. ఈ ఆయిల్ అంటే ఫైనల్గా ఆయిల్ అయిపోయింది, మరిగిపోయింది అనడానికి అరోమా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆయిల్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడునే కలర్కి ఫైనల్ కలర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అదే ఐడెంటిఫై చేయొచ్చు. సో అంత డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ చాలా గుడ్ స్మెల్, అంత నచ్చింది నాకు. అండ్ ఇది అయిపోయినట్టే ఫైనల్గా. సో ఇలా వస్తుంది అన్నమాట. గులాబీలు అయితే కలర్ చేంజ్ అయిపోతుంది. అండ్ ఆయిల్ ఒక బాటిల్లో వేస్తే అందులో బ్లాక్గా కూడా కనిపిస్తుంది, ఎల్లో కూడా కనిపిస్తుంది. సో ఒక డౌట్ అయితే ఉంటుంది, ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవుతుంది ఈ వేసిన తర్వాత అన్నీ అని. ఏం కాదు, ఎంత ఆయిల్ వేస్తే అంత ఆయిలే వస్తుంది. సో అది మనం మరిగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. హైలో పెట్టేస్తే ఆయిల్ అంతా ఇంకా ఇదైపోతుంది అన్నమాట. సో సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. లాస్ట్ ఏమో నేను ఇది బాదం ఆయిల్ అంటే 3 years బ్యాక్ బాటిల్, ఇది నేను ఉంచుకున్న బాగుందని చెప్పి. సో ఆయిల్ అయితే ఇలా వచ్చింది, నేను మూత అయితే మిస్ అయింది. సో ఇందులో స్టోర్ చేసుకుంటామాట. ఇది నైట్ అంతా పెట్టుకొని హెడ్కి, మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేస్తే మెత్తగా భలే ఉంటుంది హెయిర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.